వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2 సినిమా రూపుదిద్దుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హీరో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ను తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సినిమా విడుదల వేళ బన్నీకే కాకుండా మూవీ యూనిట్స్ కూడా షాక్ తగిలింది. మోస్ట్ అవెంటెడ్ మూవీ పుష్ప 2 సినిమా ప్రమోషన్లో అల్లు అర్జున్తో పాటు మూవీ యూనిట్ బిజీగా గడుపుతుంది. ఈ ప్రమోషన్స్ ఈవెంట్స్ ఊహించని విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాజరవుతున్నారు. బీహార్లోని పట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ వేడుకలకు ఏకంగా 3 లక్షల మంది అభిమానులు హాజరయ్యారంటే మామూలు విషయం కాదు. అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పిలవడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన అభిమానులను అల్లు అర్జున్ ఆర్మీ అని పిలవటంపై గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే గౌరవ ప్రధానమైన సంస్థ అని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆ సంస్థ పేర్కొంది. ఇంత గొప్ప ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని ఎలా పిలుస్తారని ఆ సంస్థ అధ్యక్షులు భైరి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, జాతీయ భద్రత, సాలిడారిటీ అంశమని పేర్కొన్నారు. అల్లు అర్జున్ తన అభిమానులకు ఆర్మీ అని పేరు పెట్టుకోవటం సమంజసం కాదని పేర్కొన్నారు. అభిమాన సంఘానికి ఆర్మీ అని పేరు పెట్టుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేయాలా లేదా అనే విషయాన్ని ఎలా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.